డబ్బులు దోచుకున్నారు. 25,000 కోట్ల రూపాయల కుంభకోణం చేయడానికి ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సింగపూర్ కంపెనీని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి కొన్ని వందల కోట్ల రూపాయలు దోచిపెట్టారు. చెరుకూరి శ్రీధర్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సిఆర్డీఏ కమిషనర్గా అపాయింట్ చేసి, అసలు ఆయనకి అర్హత లేకపోయినా, ఎందుకు అంటే సిఆర్డీఆర్గా కమిషనర్గా పనిచేయాలి అంటే జీవో ప్రకారం ఒక కలెక్టర్గా పనిచేసి ఉండాలి ఏదైనా ఒక జిల్లాకి. ఈయన సబ్ కలెక్టర్గా మాత్రమే పనిచేస్తున్నాడు, కలెక్టర్గా పనిచేయలేదు. కాబట్టి కలెక్టర్గా పనిచేయని వ్యక్తిని వేసి తన ద్వారా వాళ్ళ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయించి ఈ ఏవైతే చదివిన ఎక్యూజుల్లో 90% ఎక్యూజులు లింగమనేని కంపెనీకి అప్పటికే లింగమనేని వాళ్ళకి అప్పటికే 350 ఎకరాలు అమరావతి రాజధాని ప్రాంతంలో కొనుక్కొని ఉన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ అంటే అప్పటికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న నారా లోకేష్ ద్వారా కొన్ని వందల ఎకరాలు హెరిటేజ్ ఫుడ్స్కి కొనిపించారు. నారాయణకి సంబంధించినటువంటి ఆస్తులు, లింగమనేని రమేష్కి గారికి సంబంధించిన ఆస్తులు, హెరిటేజ్కి సంబంధించిన ఆస్తులు అన్నీ కొనేసి రాజధాని ప్రాంతంలో నారాయణ యాజ్ బీయింగ్ ఏ వైస్ చైర్మన్ ఆఫ్ సిఆర్డీఏ అండ్ చంద్రబాబు నాయుడుకు చైర్మన్ ఆఫ్ ది సిఆర్డీఏగా వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఎటు నుంచి వెళ్ళాలి అనేటువంటి ఒక డిజైన్ మొత్తాన్ని, అంటే లింగమనేని రమేష్కున్న 350 ఎకరాలు, హెరిటేజ్ కొన్న 100 ఎకరాలు, నారాయణ గారు కొన్న 100 ఎకరాలు, వీళ్ళ 100 ఎకరాలు ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్లో పోకుండా నిరుపేదలైనటువంటి ఇళ్ల నుంచి వాళ్ళు ఇచ్చిన భూముల్లో నుంచి, రైతుల భూముల్లో నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుని డిజైన్ చేసి నారా లోకేష్, భువనేశ్వరి గారు, లింగమనేని రమేష్ గారు, పొంగులూరు నారాయణ గారి భూముల్లో నుంచి, భూముల పక్క నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు వెళ్ళే విధంగా డిజైన్ చేసి 5 లక్షల రూపాయలు ఉన్న ఎకరాన్ని 50 కోట్ల రూపాయలు, 5 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల రూపాయలు. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు పడితే ఏమవుద్ది? ఇన్నర్ రింగ్ రోడ్డు నా భూమిలో కూడా వెళ్ళిందనుకోండి, 50 లక్షలు ఉన్న నా భూమికి 10 లక్షలు ఇస్తారు. అదే నా పక్క భూమి గుండా వెళ్ళిందనుకోండి, 50 లక్షలు ఉన్న ఎకరం అది 5 కోట్లు అవుద్దో 50 కోట్లు అవుద్దో తెలియదు. ఈ విధంగా వాళ్ళ వాస్తులు పెంచుకునేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళందరి మీద ఛార్జ్ షీట్ వేసి ఇదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాసిన ఫైండింగ్ ఏంటో మీకు చదివి వినిపిస్తా. ది అబౌవ్ అక్యూజ్డ్ కమిటెడ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ విత్ ఎ డిజానెస్ట్ అండ్ ఫ్రాడ్లెంట్ ఇంటెన్షన్ బై కరప్ట్ అండ్ ఇల్లీగల్ మీన్స్ అండ్ బై అబ్యూజింగ్ దేర్ అఫీషియల్ పొజిషన్ while holding offices as a public servants for obtaining a pecuniary advantage and without any public interest in pursuance of their criminal conspiracy with an intention to cheat by concealing the facts in furtherance of common intention done with a criminal knowledge and caused effect party by act and party by omission intentionally cooperated singly or jointly with other accused by disobeying the directions of the law knowingly with an intent to cause a pecuniary gain for themselves. Number 2, apart from this, a clear cause of large wrongful personal gain accused to number 2 with the support of A1 ante Chandrababu Naidu garu and Narayana garu, and with the support of his close family members A15, A16, A17 and A18 and 19 who facilitated sham transactions by abusing the discretionary authority to decide the location of the seed area has been demonstrated. Number 3, the farmers entrusted their agriculture land to the government and the accused having dominance over the property dishonestly disposed of the property by violating the directions of the law in furtherance of their common intention and did the above acts with criminal knowledge, and each of the accused who joined in the acts have complete such knowledge and caused the effect partly by commission and partly by omission, and the offences were committed intentionally by cooperating among accused. It is further submitted that report of 173 CRPC will be filed in the Honorable Court. Thus, the accused by their aforesaid criminal activities committed the offence punishable under section 120B, 1409, 420,
read with section 34, 35, 36, 37 of IPC and section 30 subclause 2, read with section 13 subclause 1, subclause C and D of Prevention of Corruption Act 1988. వీళ్ళంతా దొంగలు, దుర్మార్గులు, వీళ్ళ మీద కేసు కట్టి వీళ్ళని లోపల వేయండి అని ఛార్జ్ షీట్ వేసినటువంటి ఇదే సిఐడి డిపార్ట్మెంట్. నేను విలేకరులను కూడా కోరుతున్నా, ఇదిగో ఈ 15,000 డాక్యుమెంట్లు ఈ నా పక్కన ఉన్నాయి చూశారు. నేను జర్నలిస్ట్ సోదరులను కూడా ఇది కూడా చూపించమని కోరుతున్నా. ఈ 15,000 డాక్యుమెంట్లు నా పక్కనే ఉన్నాయి. ఈ 15,000 డాక్యుమెంట్లు, ఈ 15,000 డాక్యుమెంట్లతోటి ఈ 15,000 డాక్యుమెంట్లతోటి ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి సిఐడి డిపార్ట్మెంటు వీళ్ళంతా దుర్మార్గులు, దొంగలు. ఇదిగో ఇన్ని వేల ఆధారాలు ఉన్నాయి, ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లన్నింటిలో కూడా వీళ్ళందరూ కూడా తప్పు చేసినట్టు ఉన్నాయి. ఇదిగో సేల్ డీడ్లు ఉన్నాయి. ఇదిగో ఈ విధంగా కాన్స్పిరసీ క్రియేట్ చేశారు. ఇదిగో ఈ విధంగా పెక్యునరీ లాస్ క్రియేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత నష్టం కలిగించారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు అకౌంట్లోకి దోచుకున్నారు అని చెప్పిన ఇదే సిఐడి డిపార్ట్మెంటు 2024 మార్చి నెలలో వేసినటువంటి ఈ డాక్యుమెంట్లన్నీ 2026 సంవత్సరంకి వచ్చేటప్పటికి, ప్రభుత్వం మారేటప్పటికి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నేను అడుగుతున్నా నారా లోకేష్ గారిని, పబ్లిక్ మీటింగ్లో అనిత గారు మా మీద పెట్టిన కేసులు ఎప్పుడు తీసేస్తారు, మా మీద పెట్టిన కేసులు తొందరగా తీసేయండి అనే డైరెక్షన్ ఇచ్చినటువంటి మీరు, మీ డైరెక్షన్ను తూచా తప్పకుండా పాటించినటువంటి అనిత గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరిచ్చినటువంటి డైరెక్షన్ను తూచా తప్పకుండా పాటించినటువంటి సిఐడి డిపార్ట్మెంట్ వారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వారి సుపుత్రులు నారా లోకేష్ గారు, వారి డిపార్ట్మెంట్లు వారి మంత్రివర్గంలో పనిచేస్తున్నటువంటి అనిత గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ని ఫాలో అయినటువంటి సిఐడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు వేసినటువంటి ఫైనల్ రిపోర్టుని మరి ఏ కాన్సెప్ట్తో ఏసీబీ కోర్టు యాక్సెప్ట్ చేయదలుచుకుందో నాకైతే తెలియదు. నేను వ్యవస్థలకి తప్పు పట్టను, ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా, న్యాయం ఏదో ఒక రోజు 4 పాదాల మీద నడుస్తుంది, నిలబడుతుంది అనేటువంటి ఒక నమ్మకంతో నేను రాష్ట్ర ప్రజలకి ఈ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఒక సామాన్యుడు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డు మీద బండి మీద వెళ్తుంటే, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వెళ్తున్నావు 10,000 రూపాయలు కట్టు, సిగ్నల్ జంప్ చేసావు 20,000 రూపాయలు